హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ఈ గుడి వచ్చేసరికి స్వర్ణగిరి టెంపుల్ అండి. నేను దూరం నుంచి ఇలా వీడియో తీసుకుంటున్నాను. చూడండి, స్వర్ణగిరి టెంపుల్. ఇది వచ్చేసరికి మొదటి ఆర్చ్ అండి. ఇక్కడ నుంచి దేవుడి గుడి దగ్గరికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. మీరు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినట్టయితే నాకు కొంచెం కామెంట్లో కూడా చెప్పండి. గుడి అయితే చాలా బాగుంది. ఇది గుడి లోపల నుంచి 50 మీటర్ల దూరం అండి. ఇక్కడ మనం కార్లు తీసినట్టయితే కార్లు అవన్నీ పార్క్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది గుడి. నైట్ టైం అయితే లైట్స్ అవన్నీ ఏర్పాటు చేస్తారు. చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేసరికి మెట్ల మార్గం అండి. ఇటువైపు నుంచి మనం తిరుపతిలో ఎలా వెళ్తామో అలా మెట్లన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు. చూడండి, ఇక్కడ నుంచి అందరం లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత గుడిలో ఇక్కడ ఇలా ఉందండి. మొత్తం గుడి గోపురాలు అన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు. దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే మొబైల్ అలౌడ్ లేదండి. అందుకని నేను బయట వైపు మాత్రమే ఇలా చిన్న వీడియో తీసుకున్నాను. చాలా చక్కగా అనిపిస్తుందండి. చాలా పెద్దగా ఉంది ఏరియా కూడా. దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్లో వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామిని ఇలా ఏర్పాటు చేశారు. 4 వైపుల నుంచి దారి ఉందండి. ఇక్కడ చూసి దేవుణ్ణి దండం పెట్టుకొని ఇలా వచ్చేస్తారు బయటికి అందరూ. అక్కడ పెద్ద గంట, పెద్ద ఆంజనేయ స్వామి ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ నేను కవర్ చేయలేకపోయాను. ఆ వీడియోలన్నీ నా దగ్గర మిస్ అయ్యాయండి. దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ప్లీజ్.